నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఏపీలో మరో కొత్త స్కామ్ బయటకొచ్చింది. అంటే ఇప్పటివరకు ఏమేమి చూసాం? కుంభకోణాలు, మాఫియా, స్కామ్‌లు. మద్యం కుంభకోణం, తర్వాత ఇసుక మాఫియా, ఆ తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం, తర్వాత పట్టు వస్త్రాలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏది స్కామ్ చేయకుండా వదిలేశారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. లేదు, ఇంకొక కొత్తది ఏంటంటే ఆక్సిజన్. మనకు తెలుసు, వెంటిలేటర్ మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో. మరి కొన్ని వందల కోట్లు ఈ ఆక్సిజన్‌లో స్కామ్ చేశారు అంటే, అసలు ఎలా దోచుకున్నారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అనేది ఇంకా అర్థం కావట్లేదు. ఎంత దోచుకున్నారు అనేది ఇప్పటికీ కూడా క్లారిటీ రావట్లేదు. మరి అసలు ఈ ఆక్సిజన్ స్కామ్ ఏంటి? దీని వెనుక ఉన్నది ఎవరు? ఎక్కడి నుండి, అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అనేది క్లియర్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొత్తగా, అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి స్కామ్ కూడా చేయొచ్చు అని ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకుంటా. అది ఆక్సిజన్ స్కామ్. ఇది వినగానే అందరికి ఆశ్చర్యం అనిపించింది. అంటే కరోనా టైంలో ఆల్రెడీ అందరూ విన్నారు. పెద్ద హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా ఆక్సిజన్ విషయంలో స్కామ్ చేశారు అని. బట్ ఇప్పుడు కరోనాకి సంబంధం లేకుండా ఆక్సిజన్ స్కామ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఏంటిది? కరోనాకు సంబంధం లేదు. సర్వకాల సర్వావస్థల యందు అన్ని రకాలుగా అక్రమాలు చేయొచ్చు అని చెప్పి నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రం అయింది. ఏంటంటే గాలిని అమ్ముతున్నారు, తర్వాత భూమిని అమ్మారు. భూమి స్కాము, ఆకాశం, ఏది నీళ్లు అని పంచభూతాలని వరుస పెట్టేసి పంచభూతాలన్నింటినీ ఏ విధంగా అక్రమంగా సొమ్ము చేసుకోవచ్చో అన్ని రకాలుగా చూపించేశారు సినిమా. ఇంకా నిప్పు ఒకటే బ్యాలెన్స్ ఉందేమో. అది కూడా నిప్పు కూడా అవకాశం వస్తే అమ్ముండేవాళ్ళు, లేదంటే బయటకు వచ్చి ఉండేదేమో. సరే, అది కూడా మనకి తెలియదు కదా, వస్తే కానీ తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా ఆక్సిజన్ వచ్చింది కాబట్టి మనకు తెలుసు. ఆక్సిజన్లో కూడా ఇన్ని వందల కోట్ల కుంభకోణం జరిగిందా అని. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్, బోధన హాస్పిటల్ ఇవి ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసేటువంటి ఒక క్యూబిక్ మీటర్ ఏదో ఉంది దానికి లెక్క. దానికి 35 రూపాయలు ఛార్జ్ చేశారు సుమారుగా. బయట మార్కెట్లో 12 రూపాయలు, తెలంగాణలో 15 రూపాయలు ఏమో ఇస్తున్నారు. మరి ఒకే కంపెనీ, ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆసుపత్రులకి, ప్రభుత్వ ఆసుపత్రులకి ఈ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. 12 రూపాయలు ఎక్కడ, 35 రూపాయలు ఎక్కడ? డబుల్ కూడా కాదు, డబుల్ కన్నా ఎక్కువ. అంటే ఇప్పటి వరకు, ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అది దందా నడుస్తూనే ఉంది. ఇప్పుడు బయటపడింది, మీడియాలో వస్తే ఇప్పుడు బయటపడింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబుల్, అంటే రూపాయన్నర వేసుకొని ఆక్సిజన్ అమ్ముతున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి, ప్రతి 100 కోట్ల రూపాయలు కుమ్ముకోవడం. అది ఆ రోజున మంత్రి ఎవరున్నారు? అంటే విడుదల రజనీ గారు ఉన్నారు, అంతే కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. అసలు దీని టెండర్ కన్ఫర్మ్ చేసింది ఎవరంటే 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీన్ని టెండర్ను ఫైనల్ చేసేటువంటి క్రమంలో కొన్ని మార్గదర్శకాలని తయారు చేయాలని డిస్కషన్స్ జరిగినాయి, అంతే. ఫైనల్ చేయాల, కాంట్రాక్టర్ని ఫైనల్ చేయాల. కాంట్రాక్టర్ని ఫైనల్ చేసింది ఎవరు? 2019 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏం చేసింది? 35 రూపాయలకి కన్ఫర్మ్ చేసింది ఆక్సిజన్. ఎలా చేస్తుంది? ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి 12 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో ఇస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులకి 35 రూపాయలు ఎలా ఇస్తుంది? అంటే కుంభకోణం. ఎంత కుంభకోణం జరిగింది అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం. అంటే ఆక్సిజన్ కూడా వదల, గాలిని కూడా వదల, వీళ్ళు దేన్ని వదల. ఒక్కొక్కటి బయటకు వస్తే కానీ తెలియట్లా. సరే, బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ సొమ్ము ఏమైనా రికవరీ చేస్తున్నారా? పోనీ బయటకు వచ్చిన దాని మీద శిక్షలు ఏమైనా వేస్తున్నారా? కేసులు ఏమన్నా పెట్టి శిక్షలు పడేలాగా చేస్తున్నారంటే లేదు. ఈవెన్ కల్తీ నెయ్యి విషయంలో కూడా, తిరుమల తిరుపతి దేశానికి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో ఇప్పుడే ప్రచారం చేస్తున్నారు. అసలు నెయ్యే కల్తీ కాలేదు. వాళ్ళు చెప్పినట్టు కొవ్వు లేదు కాబట్టి, ఫ్యాట్ లేదు కాబట్టి, జంతువుల కొవ్వు లేదు కాబట్టి కల్తీయే లేదని చెప్పి అంటున్నారు. అసలు నువ్వు పామాయిల్ రసాయనాలతోటి నువ్వు కల్తీ చేసి అసలు నెయ్యి ఎట్లా తయారు చేస్తారు?
పాలు ఉండాలి, పాలు నుంచి కదా నెయ్యి వచ్చేది, పాలు నుండి పాలే లేవు కానీ నెయ్యి తీసుకొచ్చారు వీళ్ళు. పాలలో ఎంత మేగడ ఎక్కడ నుండి వస్తుంది? పాలే లేకుండా నెయ్యి తీసుకొచ్చారు. నెయ్యి తీసుకొచ్చి వాళ్ళు ఏమంటారు, కల్తీ లేదు కదా, కల్తీ ఉందన్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటారు. అంటే ఎందుకు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి జంతువుల కొవ్వు లేదని చెప్పి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ చేశారు. కాబట్టి దాంట్లో జంతువుల కొవ్వు లేకుండానే జంతువుల కొవ్వు లేదు కల్తీ ఉందని చెప్పట్లా మళ్ళీ వాళ్ళు. జంతువుల కొవ్వు లేదని చెప్పి సిబిఐ తెలిసింది కాబట్టి మా క్లీన్ చిట్ వచ్చేసింది అనేటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఏమీ లేని చోట ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం అనేది రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది ఇష్యూ. ఈ ఆక్సిజన్ ఇష్యూని బయటకు తీసామనుకోండి, దానికి ఇంకో రకంగా చెప్తారు. లేదు అరెస్ట్ చేశారనుకోండి, కక్ష సాధింపు అంటారు. లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ అసలు స్కామే లేకుండా లిక్కర్ స్కామ్ అరెస్ట్ ఎట్లా చేస్తారు, అసలు స్కామ్ ఎందుకు ఉంటుంది, ప్రభుత్వం అమ్మినప్పుడు స్కామ్ ఎందుకు ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు. చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమంటారు, నేను అసలు ముందే తాగను, లిక్కర్ స్కామ్లో నేను ఎందుకున్నాను అంటారు. ఏవన్గా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి ఏమంటాడు, నేను ప్రభుత్వానికి ఐటీ సలహాదారుని, లిక్కర్ స్కామ్తో నాకేం పని, ఇవన్నీ కక్ష సాధింపు కేసులు అని అంటారు. బాలాజీ గోవిందప్ప ఏమంటారు, నేను ఆడిటర్కి నాకేం పని లిక్కర్ స్కామ్ తోటి అని అంటాడు. ధనంజయ రెడ్డి గారు ఏమంటారు, నేను ఒక ఐఏఎస్ని సీఎంఓకి సలహాదారుగా ఉన్నాను, నాకేం పని అని ఆయన అంటాడు. మరి ఇవన్నీ చేసింది ఎవరు? ఇప్పుడు ఈ మొత్తం హవాలా చేసింది ఎవరు? బంగారం కొనుగోలు చేసి తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ ఎవరు? ఇప్పుడు రేపు ఆక్సిజన్ కూడా అదే చెప్తారు, ఆక్సిజన్ మాకేం సంబంధం ఆక్సిజన్ అంటారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వాళ్ళు చూసుకోవాలి, మాకే సంబంధం అంటారు. కానీ ఏది జరిగినా, ల్యాండ్ స్కామ్ జరిగినా, మైండ్ స్కామ్ జరిగినా, లిక్కర్ స్కామ్ జరిగినా, ఇవాళ ఆక్సిజన్ స్కామ్ జరిగినా, ఏది జరిగినా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం ఏంటి? ల్యాండ్ స్కామ్ ఎంత చేశారు? జగనన్న కాలనీలను పెట్టారు ఆ రోజున. ఈ జగనన్న కాలనీలను పెట్టి ఆయా గ్రామాల్లో భూములు తీసుకొని 5 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు 8 లక్షల తీసుకొని వాటి వాల్యూ ఎంత వేయించారు? ఎకరాకి 25 లక్షలు 30 లక్షలు వేయించారు, కొన్ని చోట్ల 50 లక్షలు కూడా వేయించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. మరి అధికారంలోకి వచ్చింది కూటమి, దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇవాళ కూడా జగనన్న కాలనీలు అనేవి ఉన్నాయి కదా, దానికి అసలు బిల్లు ఎంత చేశారు అనేది బయట పెట్టాలి కదా, బయట పెట్టలేదు. దాని మీద అసలు ఒక్క లిక్కర్ స్కామ్ తప్ప మిగతా ఏమి కదిలించాల. ఒక్కోటి మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది ఆక్సిజన్ స్కామ్ అంటే చిన్న స్కామ్ కాదుగా, రెగ్యులర్గా ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ అయితే అలా ఉండదు కదా. ఇప్పుడు పీపీపీ మోడల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వద్దు అని గవర్నమెంట్ ఆధీనంలో కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరైనా సరే పీపీపీ మోడల్లో కనుక మీరు నిర్మించడానికి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో నేను జైల్లో పెట్టిస్తానని చెప్పి భయపించాడు. ఎవరు రాలా. ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి మెడికల్ కాలేజీలు అని ఎందుకు అనుకుంటున్నారు? బోధన ఆసుపత్రులు ఇవన్నీ ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆక్సిజన్ మామూలుగా గవర్నమెంట్ కాలేజీలు అయితే మొత్తం గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ పరిధిలోనే ఉంటే ఇలాంటి దందాలన్నీ కొనసాగుతాయి. పీపీపీ మోడల్లో ఉండే అయితే కుదరదు కదా, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది, సో కుదరదు. అదే ఆక్సిజన్ 35 రూపాయలకి ఎందుకు కొంటాడు పీపీపీ మోడల్లో బోధన ఆసుపత్రుల్లో ఉంటే? అదే ప్రభుత్వంలో ఉందనుకోండి 35 రూపాయలు కదా, 40 రూపాయలు కదా, 45 రూపాయలకైనా బిల్ చేసేసుకొని దందా చేసుకోవచ్చు. అందుకే బహుశా పీపీపీ మోడల్ వద్దంటున్నారేమో అనిపిస్తుంది. లేదంటే ఇప్పుడు ఆక్సిజన్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని సిలిండర్లు సప్లై చేస్తుంటారు? ఒక క్యూబిక్ మీటర్కి వచ్చేసి డబుల్ రూపాయిన్నర మీరు వేసుకున్నారంటే ఎన్ని 100 కోట్లు మీరు దీంట్లో కుంభకోణాలు పాల్పడి ఉంటారు? ఎవరు పాల్పడి ఉంటారు? దానికి సంబంధించిన విచారణ మళ్ళీ వేయాలి. సిట్ ఏదో విచారణ చేస్తే ఏదో మళ్ళీ విచారణ చేస్తుంది, ఎవరో ఒకరి మీద కేసులు పెడుతుంది, ఎవరో ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తుంది. లాస్ట్కి అసలు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కేసులో కూడా, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో కూడా క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు దొరికారు. తర్వాత జైన్స్ ఆ బోలేబాబాకి సంబంధించిన వాళ్ళు దొరికారు. అసలు చేయించిన వాళ్ళు హ్యాపీ, సేఫ్ సైడ్.
రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగింది? మైనింగ్కి సంబంధించి కిట్ ప్రోకోలో ఐఏఎస్ లోపల పేరు పొలిటీషియన్స్ వెళ్ళలేదు, ఐఏఎస్ లోపలికి వెళ్ళారు. చేసిన వాళ్ళు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత వెళ్ళింది ఎవరు? ఐపీఎస్లు వెళ్ళారు జైల్లోకి. ఎవరు? సీతారామన్ గారు ఇల్లే కదా వెళ్ళింది. తర్వాత సంజయ్ సిఐడి వాళ్ళే కదా జైలుకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు హయాం అయిపోయిన తర్వాత. సో కాబట్టి చెప్పి చేయించినటువంటి వాళ్ళు సేఫ్ సైడ్గా ఉన్నారు. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కూడా చెప్పి చేయించే వాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే దొరికేది ఎవరంటే ఈ మెడికల్ ఆఫీసర్స్ ఎవరో దొరుకుతారు, వాళ్ళు బకరాలు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.